హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పెసరట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఒక గ్లాస్ పెసలు తీసుకోండి, గ్రీన్ పెసలు. పెసలకి ఒక చిన్న కప్ అంతా ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్కు చిన్న గ్లాస్లో అర్ధము రైస్ తీసుకొని ముందు రోజు నానబెట్టుకోండి. ఆ తర్వాత పొద్దున్నే మిక్సీలో వేసేయండి. ఇవి వచ్చి బాగా నానింటాయి కదా, మిక్సీలో వేసేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక కొంచెం అల్లము కలిపి మిక్సీలో వేసి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. మనకు చాలా హెల్తీ ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఈ పెసల్లో, చాలా మంచిది. ఇప్పుడు దీనికి కాంబినేషన్ వచ్చి అల్లం పచ్చడి నేను చేస్తున్నాను. శనగింజల చట్నీ కూడా బాగుంటుంది, కానీ కొంచెం వెగట్ అనిపిస్తుంది. అల్లం పచ్చడి అయితే పుల్లగా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను పెసరట్టుకి అల్లం పచ్చడి కాంబినేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్పేస్తాను. ఈ పెసల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలా హెల్తీ ఫుడ్ ఇదైతే. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎంత హెల్తీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి వారానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈజీ మెథడ్లో. ఇప్పుడు ముందుగా మనకు అల్లంకి ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మీకు చూపెడుతున్నాను. కొంచెం అల్లం బాగా చెక్కు తీసేసి బాగా వేయించి పెట్టుకోండి, ఇలా సన్నగా ముక్కలు చేసేసి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఉద్దిబ్యాలు, శనగబ్యాలు, కొంచెం సాల్ట్, ఇంగువ, తెల్లగడ్డలు, ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చూపించినాను. మంచి దోరగా వేయించి పెట్టుకోండి. ఇలా కొంచెం చింతపండు, కొంచెం బెల్లము, ఇక్కడ ఆవాలు, అవి తిరుగుబాతుకి ఆవాలు, కరివేపాకు, అవి తిరుగుబాతుకి నూనె, ఇవన్నీ మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే ఫాలో కండి, చాలా సూపర్గా వస్తుంది. ఇది వచ్చిందన్న ఇంగువ పడితే మంచి డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణక్రియకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంగువ, అందుకని ఇంగువ వాడినాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మీకు చూపెడుతున్నాను చూడండి. ఇదంతా రెడీ చేసి పెట్టుకునేసినాక ఇప్పుడు మిక్సీలోకి వేసేయండి. ఉద్దిపప్పు, ఎండుమిరపకాయలు, సాల్ట్, ఆ తర్వాత అల్లము, బెల్లము, చింతపండు కలిపి, ఉప్పు కలిపి మిక్సీలో వేసేయండి. బాగా పేస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తిరుగుబాతు వేసేయండి. ఈ అల్లం పచ్చడి అయితే మనకు వెగట్ లేకుండా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. తిరుగుబాతు వేసేయండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, తిరుగుబాతు బాగా చల్లారినాక మళ్ళీ చట్నీ కలపండి, బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఇంక చాలు, ఇంత మాత్రం వేయితే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేసేసేది, అంతే ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది ఈ అల్లం పచ్చడి కాంబినేషను. ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా సూపర్గా ఉంటుంది. అల్లం పచ్చడి వచ్చిందను మంచి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది, మనకు ఆకలి కూడా మంచిగా వేస్తుంది. ఇది వచ్చిందను క్యారెట్, ఆనియన్, కొత్తిమీర కొంచెం అలా తురుము పెట్టుకోండి. క్యారెట్ని తురుము పెట్టుకొని సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ప్లస్ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. దీంట్లోకి వేసేయడము, అంతే. చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది, ఇంకా తిందామనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి పెసరట్ బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకుంటే కానీ వేడిగా తింటా అంటే ఇంకా తిందాం అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ చేస్తూ ఉంటారు, కానీ నాకు ఈ స్టైల్లో అంటే చాలా ఇష్టం. శనగింజల పచ్చడి కన్నా కూడా అల్లం పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది. వీలైతే 2 పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఒక పచ్చడే చేసినాను, దీంతోనే మనకు కడుపు ఫుల్ అయిపోతుంది. చూడండి, అన్ని మంచి విటమిన్లు, ప్రోటీన్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ ఇదైతే కనుక. క్యారెట్ ప్లస్ ఆనియన్, కొత్తిమీర, ఇవన్నీ చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.